హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శిరీషాస్ గార్డెన్. అందరూ ఎలా ఉన్నారు? మేము ఇక్కడ ఖమ్మంలో ఒక నర్సరీకి వచ్చామండి. కరుణామయుడు నర్సరీ అని మమతా హాస్పిటల్కి వెళ్తుంటే దారిలో ఉంటుంది. ఎవరికైనా ఐడియా ఉంటే వెళ్ళి చూడండి. ఇక్కడ అన్ని ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి. చూడండి, ఇండోర్ ప్లాంట్స్ అన్నీ ఎంత బాగున్నాయో. నాకైతే ఒక ఇంద్రధనుసు లాగా కనిపించాయండి. చాలా కలర్స్, ఒక్కొక్క వెరైటీ, ఒక్కొక్క కలరు ఎంత అందంగా అంటే నా మనసు అయితే సంతోషంతో నిండిపోయింది. చాలా బాగుందండి, చాలా బాగా అనిపించింది. కొన్ని మొక్కల పేర్లు అయితే నాకు తెలియని కూడా తెలియవు. అంతకుముందు వచ్చినప్పుడు ఇన్ని మొక్కలు లేవండి, కానీ ఇప్పుడు చాలా తీసుకొచ్చేసారు. వర్షాలు పడుతున్నాయి కదండి, అందరు కొనుక్కుంటారని చాలా తీసుకొచ్చారు. ఇక్కడ చాలా బాగున్నాయి. బోగన్విల్లా అండి, చూడండి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి. ఎల్లో, వైట్, పింక్, గ్రీన్, అలా నేను చూసిన వరకు. పండ్ల మొక్కలు అండి, నేను నెక్స్ట్ పండ్ల మొక్కల సైడ్ వచ్చాను. ఇంకా ఇక్కడైతే జామ కనిపిస్తుందండి, అది కేజీ జామ అంట. ఆ కేజీ జామ తర్వాత మల్బరీని చూశాను. మల్బరీ పండ్లు కూడా చాలా బాగున్నాయండి. ఇవి స్వీట్ అంట, స్వీట్ రెడ్ అండ్ గ్రీన్ కలర్వి ఉన్నాయన్నారు. అండ్ ఇది ఉసిరండి, చిన్నుసిరి అంటారు కదా, అదే. ఇదొక మొక్క తీసుకున్నామండి మనం ఎప్పుడైనా మొక్క తీసుకునేటప్పుడు కాండం కొంచెం లావుగా ఉన్నది చూసి తీసుకోవాలండి. ఇవి అరటి అండి, చక్కెరకేళి అరటి. గన్నేరు అండి, చూడండి ఎంత బాగున్నాయో. గన్నేరు కూడా మొక్కలు, ఇవి పూల మొక్కలండి. మందారాలు, సన్నజాజులు, సెంటు మందారం అనేసి డబల్ మల్లి మందారం చాలా బాగుందండి. స్మెల్ అయితే సూపర్ ఉంది. అసలు సువాసనతో నిండిపోయింది ఆ ఏరియా అంతా. ఏంటి ఇంత మంచి స్మెల్ వస్తుందంటే ఈ నందివర్ధనం మొక్క చూపించారు. ఆ నందివర్ధనం మొక్క నేను తీసుకున్నానండి, మీకు చూపిస్తాను వీడియోలో. అండ్ ఇక్కడ మొక్కలతో పాటు వెరైటీ షేప్స్లలో కుండీలు మనకు మంచిగా ప్లాంట్స్ పెట్టేసి మట్టి పెట్టి ఇస్తున్నారండి. షాంపూ ప్లాంట్స్ అండి ఇవి. వీటిని ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం నేను చూడడము. యూట్యూబ్ ఛానల్లో చూశాక రియల్గా అయితే చూడలేదండి. అండ్ మార్నింగ్ గ్లోరీ నాకు ఇష్టమైన మొక్క, నాకు ఇష్టమైన కలర్. ఎంత బాగుందో అండి, నాకైతే అసలు ఈ మొక్కను చూడంగానే ఎంత సంతోషం వేసిందో. కానీ మాకు ప్లేస్ లేదండి తీగలు పెట్టుకోవడానికి. గులాబీలలో కూడా చాలా రకాలు ఉన్నాయండి. చిన్న మొక్కలు ఉన్నాయి, పెద్ద మొక్కలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. రీజనబుల్ రేట్లే చెప్తున్నారండి. మీకు నచ్చినట్లయితే మీరు తీసుకెళ్ళండి. కానీ గులాబీలు నాకంతా హెల్తీగా అనిపించలేదండి. మొక్కలు కొంచెం ఉన్న కలర్సే ఉన్నట్టు అనిపించినవి, అందుకే మేము తీసుకోలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుందామని. ఇక్కడ సిమెంట్ తొట్టిలు కూడా ఉన్నాయండి, మీకు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మళ్ళీ స్టార్టింగ్కి వచ్చామండి మనము. ఎంట్రన్స్లో చూడండి, దారి కూడా మంచి వెహికల్ తీసుకొని లోపలికి వచ్చి మనం పర్చేస్ చేసుకొని మళ్ళీ వెహికల్లో వెళ్ళేటట్టుగా మంచి పెద్దగా ఉంది. చాలా ఓపెన్ ప్లేస్ ఉందండి, చాలా పెద్దది. ఇక్కడ పపాయ అండ్ ములగ చెట్లు ఉన్నాయండి. పపాయ, ములగ కూడా ఉన్నాయి. తీసుకున్నాము కొన్ని. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది, అసలు నాకు ఇవి చూస్తుంటే చూడాలనిపిస్తుంది. అండ్ వీటిలలో కూడా కలర్స్ ఉన్నాయండి. రోస్మెరీ ఫ్లవర్స్ అంటారు కదా, ఇవి గడ్డి గులాబీలని. వీటిలలో కూడా కలర్స్ ఉన్నాయి, కానీ నేను ఎక్కువ వీడియో తీయలేదండి. వాళ్ళు కొంచెం అబ్జెక్షన్ చెప్తున్నారు, లైట్గా తీశాను. ఉన్న వరకు ఇక్కడ తీశాను. ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి కింద. అండ్ ఇక్కడ పండ్ల మొక్కలు చూసారా అండి, పెద్ద పెద్ద పండ్ల మొక్కలు. దాదాపు ఒక్కొక్క మొక్క 4 years 5 years అట్లా ఉండుంటుంది. 3-4 years నుంచి 5 years వరకు ఉంది వాటి ఏజ్. మనకి ఇంకంతే పండ్లు మంచి కాసిన తర్వాత హార్వెస్ట్ చేసుకుండే అంత బాగా ఉన్నాయి మొక్కలు, పెద్ద పెద్దగా. ఓపెన్ ప్లేస్ ఉన్న వాళ్ళు చక్కగా తీసుకెళ్ళి తోటలకి అట్లా తీసుకుంటారు అనుకుంటా. ఇక్కడ ప్లేస్ కూడా చాలా ఉందండి.
స్వీట్ లెమన్ అండి. స్వీట్ లెమన్కి అయితే గుత్తులు గుత్తులుగా కాయలు ఉన్నాయి. ఆ స్వీట్ లెమన్ని చూసి మా పాప తీసుకొని ఒకటి తెంపుకొని తింటుంది కూడా. భలే స్వీట్ ఉందండి. నేను ఫస్ట్ టైం స్వీట్ లెమన్ తినడం కూడా. నేనేదో మామూలుగా మొక్కలు పెంచుకుంటాను కానీ ఇంత పర్టిక్యులర్గా పండ్ల మొక్కల కోసం ఎప్పుడూ నేను చేయలేదు. ఇదే ఫస్ట్ టైము. కానీ బాగున్నాయి పండ్ల మొక్కలైతే. నారింజ, దానిమ్మ, బత్తాయి అన్నీ ఉన్నాయండి. ఎడీనియం కూడా ఉన్నాయండి. ఎడీనియంలో చాలా రకాలు ఉన్నాయి కానీ ఇంకా వీడియో తీయలేదు. నాకు నచ్చిన 2 క్లిప్లు యాడ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో కనుక నిజంగా నచ్చినట్లయితే కామెంట్ చేయండి.